రెండో అధ్యాయం విశ్లేషణ. రెండో అధ్యాయంలో 1-3 విశ్రాంతి, 4-17 వచనాలు పనిచేయుట, 18-25 పేరు పెట్టుట అని ఉంటాయి. మొదటి అధ్యాయంలో దేవుని వ్యక్తిత్వము, దేవుని శక్తి, దేవుని సంకల్పం ఉన్నది. ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. దేవుని సృష్టి యందు ఒక క్రమమున్నది. దేవుని సృష్టి వర్తమాన పరిణితిలో చూపుతున్నది. దేవుని సృష్టి సమగ్రమైనది, ఎట్టి లోపం లేనిది, అందమైనది. సృష్టికర్తను సృష్టి అంతా సాక్షి. మన దేవుడు సృష్టికర్త. ఆయనను మాత్రమే మనము ఆరాధించాలి, సృష్టిని ఆరాధించకూడదు. సృష్టికర్త అయిన మన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నప్పుడు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి మనకి లోబడి ఉంటుంది. ఆయన చేతనే మనమందరము ఆరాధికులుగా ముందుకు నడుస్తాము. ఆయన లేకుండా సృష్టి కలగలేదు. సృష్టి యావత్తు ఆయన జగతుత్పత్తి నుంచి కూడా దేవుడు సంకల్పం చేత నిర్మించబడి ఉన్నది. దేవుని ఆజ్ఞ చేత ప్రతిదీ కూడా సమస్తము కూడి ఉన్నది. పశుపక్షులు, జీవకోటి, జలరాశులన్నీ కూడా నిండి ఉన్నాయి. కాబట్టి మనమందరము దేవుని సృష్టిలో ఉన్నామని, కలిగి ఉన్నామని గుర్తెరుగుదుము. విశ్వాసులారా, ఇది గమనించగలరు. ఆమేన్. దేవునికి స్తోత్రం.